హాయ్ ఎస్ఏపి ఫోక్స్. లాస్ట్ క్లాస్లో మనం ఎస్ఏపికి సంబంధించిన కొన్ని బేసిక్ డెఫినేషన్స్ మనం డిస్కస్ చేసాం. సో ఈరోజు సెషన్లో మనం ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్ సంబంధించిన కొన్ని ఇంటిగ్రేషన్ ఏరియాస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్ నేర్చుకోవాలి అంటే కొన్ని మాడ్యూల్స్ మీద మనకి కమాండ్ అనేది ఉండాలన్నమాట. సో అందులో మనకి ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే పీపీ మాడ్యూల్, ఎస్ఏపి పీపీ మాడ్యూల్లో కొన్ని మాస్టర్ డేటాస్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో బిల్ ఆఫ్ మెటీరియల్, దీన్నే మనం బామ్ అంటాం. అలాగే రౌటింగ్, వర్క్ సెంటర్స్. సో ఈ ఏరియాస్లో మనకి కమాండ్ ఉన్నట్లయితే ప్రోడక్ట్ కాస్టింగ్ అనేది మనకి నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుందన్నమాట. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ప్రోడక్ట్ కాస్టింగ్ అనేది మనకి అర్థమవుతుందని చెప్పొచ్చు అనమాట. సో మనకి ప్రోడక్ట్ కాస్టింగ్లో మనకి ఈ ఎస్ఏపి పీపీ మాడ్యూల్ రోల్ అనేది ఉంది అనమాట. కాబట్టి ఎస్ఏపి పీపీ మాడ్యూల్ అనేది ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్ నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇంటిగ్రేషన్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఈ మాడ్యూల్ నుంచి మనకి ఫ్లో అనేది కనపడుతూ ఉంది. అలాగే మనకి ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్ ఏదైతే ఉందో మెటీరియల్ మేనేజ్మెంట్తో కూడా మనకి లింక్ అనేది ఉంది. దీన్ని ఇంటిగ్రేషన్ అంటాం. సో మెటీరియల్ మాస్టర్, అలాగే ఇన్ఫో రికార్డ్స్, ఇన్వెంటరీ వాల్యుయేషన్, ఈ మూడు కూడా మనకి ప్రోడక్ట్ కాస్టింగ్కి పిల్లర్స్ అని చెప్పుకోవాలి. సో ఎందుకంటే మనకి మెటీరియల్ మేనేజ్మెంట్లో ప్రోడక్ట్ అంటే ఇన్వెంటరీ వాల్యుయేషన్ అనేది చేసేదే మనం మెటీరియల్ క్రియేషన్ అయితేనే కదా. కాబట్టి ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ ప్రోడక్ట్ కాస్టింగ్తో ఇంటిగ్రేట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఈ ప్రోడక్ట్ కాస్టింగ్లో కనపడేవి ఏవైతే ఉందో మెటీరియల్ మాస్టర్ అనేది మాస్టర్ డేటా ఇది, అలాగే ఇన్ఫో రికార్డ్స్ కూడా మాస్టర్ డేటా అనమాట. ఇన్వెంటరీ వాల్యుయేషన్ కోసం మనకి యాక్చువల్ కాస్టింగ్ని ఉపయోగిస్తారనమాట. మెటీరియల్ లెడ్జర్ అనేది యాక్చువల్ కాస్టింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో యాక్చువల్గా మనకి ట్రాకింగ్ చేయడానికి, మెటీరియల్ సంబంధించిన ట్రాకింగ్ చేయడానికి మెటీరియల్ లెడ్జర్ అనేది హెల్ప్ అవుతుంది. అలాగే ఎస్ఏపి సిఓ మాడ్యూల్, ఈ ప్రోడక్ట్ కాస్టింగ్ నేర్చుకోవాలి అంటే మెయిన్ ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్ అనేది ఎస్ఏపి సిఓ మాడ్యూల్లో సబ్ మాడ్యూల్. కాబట్టి ఏంటంటే ఈ ప్రోడక్ట్ కాస్టింగ్ నేర్చుకోవాలి అంటే ఎస్ఏపి సిఓ మీద కంప్లీట్గా మనకి కమాండ్ అనేది అవసరం అవుతుంది. సో కాస్ట్ సెంటర్స్ గురించి తెలియాల్సి ఉంది, అలాగే యాక్టివిటీ టైప్స్, అలాగే ఓవర్ హెడ్ కాస్ట్. సో ఈ ఏరియాస్లో మనకి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇంకా మనకి బెనిఫిషియల్ అవుతుంది. అలాగే మనకి ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ప్రోడక్ట్ కాస్టింగ్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్, ఎందుకంటే ఇవన్నీ ఇంటిగ్రేషన్ ఏరియాస్. ఎస్ఏపి ఎఫ్ఐ, ఎస్ఏపి పీపీ, ఎస్ఏపి సిఓ, ఎస్ఏపి ఎంఎం. సో ఇవి లేకుండా ప్రోడక్ట్ కాస్టింగ్ అనేది మనకి అవ్వదన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఇన్వెంటరీ పోస్టింగ్స్, ఇవన్నీ కూడా మూమెంట్స్ రికార్డ్ చేయటము, అలాగే వాల్యుయేషన్ చేయటము, అలాగే బేసిక్ జర్నల్ ఎంట్రీస్, ఇవన్నీ కూడా మనకి ప్రోడక్ట్ కాస్టింగ్లో కనబడుతూ ఉంటాయి. అలాగే ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్. సో ఇది కూడా మనకి ప్రోడక్ట్ కాస్టింగ్లో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో మనకి మేక్ టు ఆర్డర్ కాస్టింగ్ చేయటం, అలాగే రెవెన్యూ అనాలిసిస్ చేసుకోవడం, అలాగే ప్రాఫిట్ ఎట్ ప్రోడక్ట్, కస్టమర్ రీజియన్ వైస్. అంటే ఈ మాడ్యూల్ ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ అనేది కోపాకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పాలన్నమాట. ఎందుకంటే కాస్ట్ ఇవన్నీ కూడా మనకి కాస్ట్ సెంటర్స్ ద్వారా కానీ లేదా మనకి ప్రోడక్ట్ కాస్టింగ్ ద్వారా ఫ్లో అవుతాయి కోపాలోకి. సో అలాగే మనకి రెవెన్యూస్ ఏమైతే ఉంటాయో ఇవి ఎస్టీ నుంచి ఫ్లో అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రోడక్ట్ కాస్టింగ్ అనేది మనకి ఎస్టీ మాడ్యూల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ ఏరియాస్లో మీరు స్ట్రాంగ్ ఎక్స్పోజర్ ఉన్నట్లయితే డెఫినెట్గా ప్రోడక్ట్ కాస్టింగ్ అనేది మీకు ఈజీగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నేను ఆల్రెడీ చెప్పాను, మెటీరియల్ లెడ్జర్ అని అంటే యాక్చువల్ కాస్ట్. సో ఒక మెటీరియల్ యొక్క ఇన్వెంటరీ వాల్యుయేషన్ యాక్చువల్ కాస్ట్లో చేయాలి అంటే మెటీరియల్ లెడ్జర్ అనేది కాన్సెప్ట్ అవసరం అవుతుంది. మెటీరియల్ వాల్యుయేషన్ అనేది మల్టిపుల్ కరెన్సీస్లో చేస్తూ ఉంటాం. సో అలాగే మనకి ఈ యాక్చువల్ కాస్టింగ్ అంటే మనకి కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్, ప్రోడక్ట్ యాక్చువల్ కాస్ట్ ఎంత అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. అలాగే ఎస్ఏపి ఎస్4 హనాలో మనకి యూనివర్సల్ జర్నల్ ఏసీ డోకా, సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటారు. సో ఇది మనకి ఈసీసీలో ఈ ఏసీ డోకా అనే టేబుల్ అనేది లేదనమాట. సో ఇందులో మనకి యూనిఫైడ్ డేటా మొత్తం ఆల్ లైన్ ఐటమ్స్ అన్నీ కూడా కంట్రోలింగ్, అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ లైన్ ఐటమ్ టేబుల్స్ అన్నీ కూడా ఏసీ డోకాలో స్టోర్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఏసీ డోకా కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మన ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనేది మార్కెట్లో బ్రాండెడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. సో ఎంతోమందికి మనం ఈ ట్రైనింగ్ ద్వారా సక్సెస్ చేసాం. అలాగే కొన్ని లక్షల మందికి, దాదాపు 10 లక్షల పైగా స్టూడెంట్స్కి మనం ఈ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా, చాను ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎంతోమందిని ఎడ్యుకేట్ చేసాం. అలాగే 10,000 పైనే
స్టూడెంట్స్‌కి మనం ట్రైనింగ్ అనేది ఇచ్చాం. సో, మన సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో ఇవి కార్పొరేట్ ట్రైనింగ్ సర్వీసెస్ ఇస్తున్నాం. అలాగే ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్‌కి ఇస్తున్నాం. అలాగే ఎస్ఏపీ లైసెన్స్ ఏది బెస్ట్ ఆప్షన్? ప్రైవేట్ క్లౌడ్ బెస్టా? పబ్లిక్ క్లౌడ్ బెస్టా? ఎస్ఏపీ బీ1 బెస్టా? సో, మనకి ఏది బెస్ట్? ఆన్ ప్రిమైస్ బెస్టా? అనేది కంపెనీస్‌కి మనం ఫ్రీ డెమో కండక్ట్ చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో, అలాగే యాప్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా మనం సో, మల్టిపుల్ ఏరియాస్ నుంచి మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి ఇందులో మనం పొందుపరచడం జరుగుతుంది. ఆల్ మాడ్యూల్స్ సంబంధించింది. అలాగే మన ట్రైనింగ్ సెషన్స్ ద్వారా చాలామందికి జాబ్స్ వచ్చాయి. మాక్ టెస్ట్‌లు కండక్ట్ చేస్తున్నాము. అలాగే కెరియర్ గైడెన్స్ ఇస్తున్నాము. అలాగే సర్టిఫికేషన్ గైడెన్స్ ఇస్తున్నాము. అలాగే డెడికేట్ ప్లేస్‌మెంట్ సపోర్ట్ వరకు ఇస్తున్నాం. సో, మన హెడ్ క్వార్టర్స్ లొకేషన్ వచ్చేటప్పటికి హైదరాబాద్‌లో ఉంది, బెంగుళూరులో ఉంది, విజయవాడలో ఉంది, గుంటూరులో కూడా మనకు ఉందనమాట. సో, అలాగే వెబ్‌సైట్ వచ్చేటప్పటికి చాన్ ఎస్‌కే ఇన్ఫోటెక్ మీరు ఎక్స్‌ప్లోర్ కూడా చేసుకోవచ్చనమాట. సో, రిగార్డింగ్ మీ నాకు దాదాపు దగ్గర దగ్గర 14 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎస్ఏపీలోను ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కాస్టింగ్ ఏరియాస్‌లో ఉంది. దగ్గర దగ్గర 10 లాక్స్ పైన స్టూడెంట్స్‌కి ఎస్ఏపీ గురించి ఎడ్యుకేట్ చేశాను. అలాగే మనకి ఈ చాను ఎస్‌కే ఇన్ఫోటెక్ ఫౌండర్, డైరెక్టర్‌ని నేనే. మనకి యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఉన్నాయి. తెలుగులోను, ఇంగ్లీష్‌లో కూడా ఉన్నాయి. తెలుగులో కావాలి అనుకుంటే ఈ డాక్యుమెంట్ మీద నేను మీకు ఇచ్చాను, లింక్ ఇచ్చాను. ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్‌గా చాను ఎస్‌కే తెలుగు సంబంధించిన వీడియోస్ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ కనపడే డిస్క్రిప్షన్ మీరు టైప్ చేసినా మీకు చాను ఎస్‌కే తెలుగు వీడియోస్ అనేది కనపడుతూ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్‌లో కూడా మనం అప్‌లోడ్ చేసాము. నంబర్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్‌లో. మనకి ఇంగ్లీష్ ఛానెల్ కూడా ఉంది. ఈ యాప్ ద్వారా చాలామంది స్టూడెంట్స్‌ని మనం ఎడ్యుకేట్ చేస్తున్న ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యాప్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ కూడా మీకు గూగుల్ ప్లే స్టోర్‌లో అవైలబిలిటీలో ఉంది. చాను ఎస్‌కే ఇన్ఫోటెక్. మీరు గనక నా వీడియోస్‌ని గనక చూస్తే డెఫినిట్‌గా మీ ఫ్రెండ్స్‌కి అలాగే కలీగ్స్‌కి అందరికీ కూడా షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. సీ యూ సూన్.